ఒక అడవిలో ఏనుగు కుటుంబం జీవిస్తూ ఉండేది. ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు, ఇంకా వాళ్ళ 2 పిల్ల ఏనుగులతో కలిపితే ఆ కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నవాడు చాలా అల్లరివాడు. ఒకరోజు ఆ ఏనుగు కుటుంబం అడవిలో ఉండే నదికి స్నానానికి వచ్చింది. స్నానం చేసేటప్పుడు ఆ చిన్న ఏనుగు బోలెడంత అల్లరి చేసింది. బాబు, నదిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అవునవును, కొన్ని రోజులుగా తన అల్లరి చాలా ఎక్కువైపోయింది. ఏ చిన్నోడా, జాగ్రత్తగా ఒక చోటు ఉండరా. ఆ సమయంలో నది ఒడ్డు నుండి ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి కూర్చునుంది. ఆ చిన్న ఏనుగు చేసే అల్లరినంతటినీ ఆ చిన్ని పక్షి చూస్తూనే ఉంది. చూడగా చూడగా మరింత ఆశ్చర్యానికి గురైంది. అరే, ఆ ఏనుగు ఎంత బాగా ఆడుకుంటుందో. ఏనుగుతో స్నేహం చేయాలని ఆ చిన్ని పక్షి కోరుకుంది. నువ్వు ఆటం చూస్తుంటే జాలీగా ఉంది. నువ్వు చాలా తెలివైన వాడివి. మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా? మనం స్నేహితులుగా ఉండొచ్చా? అలా అడగడానికి నీకెంత ధైర్యం ఉంది? నేను ఏనుగు పిల్లని. భూమి మీద నివసించే జంతువులన్నిటిలో చాలా పెద్ద జంతువుని నేనే. కానీ నువ్వు ఒక చిన్న సాధారణ పక్షివి. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? ఓ, అదే విషయం. నీ మీదున్న ప్రేమ కొద్దీ అడిగాను. తప్పైతే క్షమించు. ఆ ఏనుగుతో స్నేహం చేయలేక పాపం ఆ చిన్ని పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అహంకారంగా ఉండే ఆ చిన్న ఏనుగు అల్లరి చేష్టలు చేస్తూనే ఉంది. అలా స్నానాన్ని ముగించుకుని వాళ్ళు అడవిలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో ఒక చెరుకు తోటని ఆ చిన్ని ఏనుగు చూసింది. అమ్మా నాన్నలకి తెలియకుండా మెల్లమెల్లగా తన చెరుకు తోట మధ్యలో దాక్కున్నాడు. ఇదేం తెలియక ఆ మిగతా 3 ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందర్నీ భలే మోసం చేసేనన్న ఉద్దేశంతో ఆ ఏనుగు చెరుకు తోటలో ఉన్న చెరుకుల్ని తీసుకుని తినడం మొదలుపెట్టింది. ఇది ఎంత తీయగా ఉందో! చాలా రుచిగా ఉంది. నేను ఇక్కడ రావడం మంచిదైపోయింది. అక్కడున్న చెరుకు చెట్లని ఒక్కొక్కటిగా విరగ్గొట్టి కొన్నిటిని కడుపు నిండా తింది. అయ్యయ్యో, వేటగాడు! అనుకోకుండా వేటగాడు రావటం వల్ల ఆ తోటలోంచి అది బయటికి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి! భయంతో బాగా ఏడవటం మొదలుపెట్టాడు. దారి తప్పి ఎక్కడికో వెళ్ళిన చిన్న ఏనుగు దారి తెలియక పరితపించాడు.
వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యయ్యో, అమ్మా నాన్న కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అమ్మా, అమ్మా, అమ్మా. కాని ఆ సమయంలో ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగు ఏడుపుని పసిగట్టింది. ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చింది. అలా ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్న ఏనుగుని తను చూసింది. చిన్న ఏనుగు, నువ్వెప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది? నేను దారి తప్పి వచ్చేసాను. నేను మా అమ్మ నాన్నని చూడాలి. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను వెంబడిస్తూనే వచ్చాను. కారణం, నీకు తెలివితేటలు ఎక్కువని నాకు అర్థమయ్యింది. కానీ అహంకారం ఆపదలో పడేస్తుందని నాకు తెలుసు. అయ్యయ్యో, నాకిప్పుడు చాలా భయంగా ఉంది. ఏం భయపడకు, నేను కాపాడుతాను. నువ్వు నాతో పాటు రా. నేను మీ అమ్మ నాన్నల దగ్గర నిన్ను వదులుతాను. ఆ చిన్న పక్షి ముందుగా వెళ్తూనే ఉంది. అలాగే దారి చూపించింది. ఆ చిన్న ఏనుగు కూడా దాన్ని వెంబడిస్తూ వెళ్ళింది. అలా ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగుని వాళ్ళమ్మ నాన్నల దగ్గరికి చేర్చింది. బంగారం, ఇంతసేపు ఎక్కడికెళ్ళావమ్మా? అమ్మా, నేను ఇంతసేపు దారి తప్పాను. ఈ పక్షి నన్ను తీసుకొచ్చి చేర్చింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. నా అహంకారమే నన్ను ఆపదలో పడేలా చేసింది. పక్షి, నువ్వే నన్ను చివరికి కాపాడావు. చివరికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉందా? అహంకారం ఆపదల్లో పడేస్తుంది. ప్రేమే అన్నిటికంటే గొప్పది. ప్రేమగా ఉంటేనే స్నేహంగా ఉండగలుగుతాం. అడవిలో ఒక ఏనుగేగా, గుంటలో గున్న పడేగా, రెండు ఏనుగును పట్టేగా, తీసుకుపోయేగా పాపం ఏనుగు. అడవిలో ఒక ఏనుగేగా, గుంటలో గున్న పడేగా, రెండు ఏనుగును పట్టేగా, తీసుకుపోయేగా పాపం ఏనుగు. తాడుదో కట్టిపోయేగా, అరుస్తూ అరుస్తూ నడిచేగా, తాడుదో కట్టిపోయేగా, అరుస్తూ అరుస్తూ నడిచేగా. దంతములన్నీ పెద్దవే, పెద్ద ఏనుగే, పాపం ఏనుగే. తంతనం తనం తనన, తంతనం తనం తనన, తంతనం తనం తనన, తంతన తనన, తంతన తనన. అడవిలో ఒక ఏనుగేగా, గుంటలో కున్న పడేగా, రెండు ఏనుగును పట్టేగా, తీసుకుపోయేగా పాపం ఏనుగు. ఏనుగు కోపం వచ్చేగా, తాళను తెంచి పరిగెత్తే, ఏనుగు కోపం వచ్చేగా, తాళను తెంచి పరిగెత్తే, పరిగెత్తి ఏనుగుకు ఎదురొచ్చి అంకుశం చూపేగా పాపం ఏనుగే. అడవిలో ఒక ఏనుగేగా, గుంటలో గున్న పడేగా, రెండు ఏనుగును పట్టేగా, తీసుకుపోయేగా పాపం ఏనుగు. బంబ బంబ బం 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 బం, బంబ బంబ బం 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 బం, బంబ బంబ బం 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 బం, బంబ బం బం బం, బంబ బంబ బం, బంబ బంబ బం 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 బం, బంబ బంబ బం 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 బం, బంబ బంబ బం 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 బం, బంబ బంబ బం, బంబ బంబ బం, బంబ బంబ బం 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 బం, బంబ బంబ బం 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 బం, బంబ బంబ బం 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 బం, బంబం బం బం, బంబం బం బం. వలియూర్ కున్ను అనే గ్రామంలో దాము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు.
ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో కష్టపడి పనిచేసే చాలా మంచి వ్యక్తి. దాము ఆయన భార్య ఇంకా 2 చిన్న పిల్లలతో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. దాము ఇంకా తన కుటుంబం తన ఇంటికి పక్కనే ఉన్న ఒక చిన్న స్థలంలో కూరగాయల్ని పండించి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవారు. దాము ఇంకా తన కుటుంబం కూరగాయల్ని పండిస్తూ ఎంతో సంతోషంగా గడపడాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉండేది. నాన్న, నేను బెండకాయని విరగొడుతున్నా. మీకోసం సొరకాయలు తీసుకొచ్చాను నాన్నా. అరే, ఈ పొట్లకాయ ఇంకా సరిగ్గా పెరగలేదు. వీటిని వచ్చే వారం కోద్దాం. పిల్లలు జాగ్రత్త, కింద పడకుండా ఆడుకోండి. కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అరటికాయలు, గుమ్మడికాయలు, బెండకాయలు. టెంకాయ, మామిడికాయ, నిమ్మకాయలున్నాయి, రండి తీసుకోండి. నాన్నా, నేను మీకు చెప్పిన పుస్తకాన్ని కొనుక్కురావడం మర్చిపోకండి. నాన్న, నాకు కలర్ పెన్సిల్ కావాలి. సరే, మర్చిపోకుండా అన్నిటినీ తీసుకొస్తాను, సరేనా? టాటా. అరే, నీకేమైంది? భయపడకు, సరేనా? వచ్చి తీసుకెళ్ళు. ఆలస్యం చెయ్యకుండా దాము కూరగాయల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. దాము పండించిన కూరగాయల్ని ఎప్పుడూ ఒక కొట్లో అమ్ముతూ ఉండేవాడు. రాదాము, ఎలాగున్నావు? నేను చాలా బాగున్నానన్నా. నాకొచ్చే కస్టమర్స్ అందరూ నువ్వు తీసుకొచ్చే కాయగూరల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇది బాగుందని కూడా చెప్తున్నారు, తెలుసా? అన్నా, నా పొలంలో నేనెప్పుడు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయల్ని పండిస్తున్నాను. వాటికి బదులుగా ప్రకృతి ఎరువుల్నే వాడుతున్నాను. ఏదేమైనా దాము, నీ కాయగూరల వల్ల నా వ్యాపారం కూడా బాగా పెరిగింది. మనం మంచి వస్తువుల్ని అమ్మితే ప్రజలు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా. అవునవును. మార్కెట్కి వెళ్ళడానికి ఇంటికి ఇంకా గ్రామానికి మధ్య ఉన్న అడవి మార్గం చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ చాలా రోజులుగా ఈ దారి గుండా వెళ్లే వాళ్ళకి ఇంకా దాముకి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు. అరే, ఈ ఏనుగు దారి మధ్యలో నిలబడి ఏం చేస్తుందో తెలియట్లేదే. అయ్య బాబోయ్, అది నా బండి దగ్గరకే వస్తోంది. అరే, ఇదేంటి? ఏనుగు కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. సరే, ఏంటోలే, ఏదేమైనా నేను వెళ్ళి చూస్తాను. ఇక్కడేదో తప్పు జరిగినట్టు నాకు అనిపిస్తోంది. అది తనకి సహాయం చేయడానికి నన్ను పిలుస్తున్నట్టు ఉంది.
హా, ఏంటో తెలియట్లేదు. ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. అరే, ఈ ఏనుగు నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? అయ్య బాబోయ్, ఇంత పెద్ద గోతిలో ఈ చిన్న ఏనుగు ఎలా పడింది? ఈ దారుణమైన పనిని ఎవరు చేసుంటారు? అది సరేలే, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావో బాగానే అర్థమైంది. నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే వస్తాను. దాము చాలా త్వరగా ఆ ఏనుగు పిల్లని కాపాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తీసుకొని అక్కడికి వచ్చాడు. నువ్వేం దిగులు పడకు, మేం ఖచ్చితంగా నీ బిడ్డను కాపాడుతాము. లాగండి. దాము, ఈ ప్రపంచానికి పనిని నచ్చినట్టు చేసే నీలాంటి ఒకడే కావాలి. మనం చేసే ఒక్కొక్క విషయం మిగతా వాళ్ళకి ఉపయోగంగా ఉండాలి. చిన్న ఏనుగు పిల్ల తొండముతోటి నీవు తోయకు చిన్న. చిన్నారి చిన్న ఏనుగు పిల్ల తొండముతోటి నీవు తోయకు చిన్న. ఉడత పిల్లలు పక్షులు అంతా బాధని పెట్టెగుగా నీవు వేధింపగుగా. చిన్నారి చిన్న ఏనుగు పిల్ల తొండముతోటి నీవు తోయకు చిన్న. పరిగెత్తుగా వస్తుంది భయమే కాదా, భయపెడతారు అంతా వెళ్ళిపోతారు. పరిగెత్తుగా వస్తుంటే భయమే కాదా, భయపడతారు అంతా వెళ్ళిపోతారు. అందరితో కలిసి నీవు ఆడుతూ ఉంటే సంతోషాల ఆటలే ఆడి నృత్యము చేసేము. అందరితో కలిసి నీవు ఆడుతూ ఉంటే సంతోషాల ఆటలే ఆడి నృత్యం చేసేము. సంతోషాల ఆటలే ఆడి నృత్యము చేసేము. చిన్నారి చిన్న ఏనుగు పిల్ల తొండముతోటి నీవు తోయకు చిన్న. ఒకరోజు సాయంకాలం మన స్నేహితుడైన చట్టు ఇంకా చిలకైన ఇత్తు ఇద్దరు కలిసి నక్క పిల్లకి వెళ్ళసాగారు. ఫ్రెండ్, మన వెళ్ళి చేరే లోపల ఫంక్షన్ అయిపోద్దా ఏంటి?
అరే ఇలా చూడు యతి, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? విషయం అది కాదు ఫ్రెండ్, నేను విన్నాను పక్కన గ్రామం నుంచి నక్క పెళ్లికి డిఫరెంట్ అయిన పళ్ళు, డిఫరెంట్ అయిన ధాన్యాలన్నీ వచ్చాయంట. ఏమిటి అలాగా? ఈ విషయం నాకు తెలియనే తెలీదు. నాకు మురళి యొక్క నాట్యం ఉందని మాత్రమే తెలుసు. అలాగా? నిజంగానేనా? ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. నక్క బావ ఇంకో విషయం కూడా చెప్పారు. కోకిలమ్మ పాటల కార్యక్రమం కూడా ఉందట కదా. ఇలాంటిదన్నీ విన్నాక నేను ఆగలేకపోతున్నాను. రా తొందరగా వెళ్దాం. ఇద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు చిలక ఎత్తి ఏదో చూసింది. ఫ్రెండ్ 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 అక్కడ కొంచెం చూడా, అది చీకునే కదా. అవునవును, తనే చూస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి అది నా చేతికి చెక్కని అప్పుడు చెప్తాను. అరే కోతన్నయ్య, ఒకసారి ఇటు రా. ఒకసారి ఇటు వస్తావా? నీతో ఒక విషయం చెప్పాలి. నేనే చిక్కు, నిన్ను పిలుస్తున్నాను. సరిపోయింది పో, చిక్కు మనల్ని చూసేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్? ఏమో తెలీదు, వెళ్ళి చూద్దాం పద. లేదంటే తను మనల్ని ఇక్కడి నుంచి పోనివ్వడు. వాళ్ళు వస్తున్నారు. రాని చూసుకుంటాను. కానీ ఈ చేమ ఎక్కడికి వెళ్ళింది? మమ్మల్ని ఎందుకు పిలిచావు చిక్కు? అదా, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది మేము నక్కనయ్య పెళ్లికి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు నిజం ఎందుకు చెప్పావు? అలా ఏమీ లేదు చిక్కు, అది నేను తప్పుగా చెప్పేశాను. అది డాక్టర్ కప్ప పెళ్లికి వెళ్తున్నాం. ఓ, ఈ పిచుకురానికి నేను ఎంత తెలివైన వాణ్ణో ధైర్యవంతున్నో తెలియదనుకుంటాను. అలాంటిదేమీ లేదు చిక్కు, నేను చెప్పిందంతా నిజమే. ఇక మీదట ఏమీ చెప్పనక్కర్లేదు. రండి, నేను వస్తాను. రండి వెళ్దాం. అయినా నువ్వెలాగొస్తావు? ముందు మీ నాన్నగారి దగ్గర అనుమతి తీసుకునిరా. అది నేను తర్వాత వచ్చి కూడా చెప్తానులే. రండి మనం వెళ్దాం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు గనక నాకు కనిపించావో నీ కథ అంతే. అదంతా సరే గాని చిక్కు, నువ్విప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, అది ఒక చిన్న చీమ దగ్గర. చీమ? ఆ చిన్న చీమ నీకేం పాపం చేసింది? అవును, నేను ఇక్కడికి వచ్చే వెళ్లే వాళ్లతో రాయి విసిరి ఆడుతూ ఉన్నాను అంతే. అప్పుడు ఒక చీమ నన్ను బాగా కరిచేసింది. చాలా కోపం వచ్చింది. సరే, అందుకు నువ్విప్పుడు ఏం చేయబోతున్నావు? నేను వెంటనే దాన్ని కనిపెట్టి చాలా దూరంగా విసిరేయాలి. కానీ అది నన్ను చూసి భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కునుంది. ఏమీ చెప్పొద్దు. ఖచ్చితంగా. సరే రా, మనం వెళ్దాం. ఈ చిన్న చీమ ఇంకా చట్టుకోతి ఇంకా చిలక ఇత్తు చీకుతో పాటు వెళ్లడం చూసింది. నేనిప్పుడే బాగున్నాను. మీకు తెలుసా, నేను చాలా బలవంతుణ్ణి. మాకు తెలుసు. నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఇప్పుడే కదా చిక్కు మా దగ్గర అలా చెప్పావు. కానీ మీకు నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది. ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. ఆ అవసరమేమీ లేదు. నువ్వెలా అలా చెప్తావు? నేనొక విషయం చెప్తే మీరిద్దరూ నమ్మే తీరాలి, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఏమిటి పిచ్చికిరాని, నా బలాన్ని చూసావా? చూసాం. చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఉంది. అవన్నీ తర్వాత చూసుకుందాం చిక్కు. ఇప్పుడే మనకి చాలా లేట్ అయింది ఫ్రెండ్. నేను అనుకుంటున్నాను మన వెళ్ళే లోపల అన్నీ అయిపోతాయేమో.
వెళ్ళవలసిన మిగతా దారిని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు చిరుతన్నయ్య తిరుగుతూ ఉంటాడు. ఆయనకు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక చోట్లో ఊరికే కూర్చోవచ్చు కదా. చీకు, నువ్వు చాలా చిన్నవాడివి, అందుకని నీకు దీని గురించి తెలీదు. వాడు రాని, నేను నా బలమేంటో వాడికి చూపిస్తాను. నేనేంటి ఫుట్బాలా? వచ్చేవాళ్ళంతా నన్ను కొట్టడానికి. సరే, ఎలాగో దీంట్లో వచ్చి దిగాను, దీంట్లో స్నానం చేసుకుందాం. అది రాని, నేను ఎలకకి భయపడను, చిరుతకి భయపడను. అప్పుడే ఆ ఒక చెట్టు వెనకాల నుంచి ఒక చిరుత చిక్కు వాళ్ళ స్నేహితుల్ని చూస్తూ ఉంది. ఈరోజు మాకు భోజనం దొరుకుతుంది. యానే కుట్టి, ఇదే ఈరోజు నాకు వేట. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయ్! చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయ్! అరే, నువ్వు ఇలా శబ్దం చేస్తే లెగిసింది అక్కడే కదా వస్తాయి. అరే అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నా నిద్రని కూడా పాకొట్టేశావు. అదే నువ్వు అరగానే లేచిపోయా. నేను ఇక్కడ నుంచి పారిపోతా. నేను భయపడిపోయి పారిపోతున్నాను అనుకోకు, అయినా అక్కడే నేను పారిపోతా. ప్లీజ్ నన్ను ఏమీ చేసేయకు. లేదు లేదు, నేను నిన్ను తింటాను, వేరే ఏదీ లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను కూడా, నేను పడుకునేటప్పుడు ఏది తప్పు చేయను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. కావాలంటే నేను నీకు అవకాశం ఇస్తాను. ఎలాంటి అవకాశం? ఇలా చూడు తమ్ముడు, నేను నా కాలుతోనే గిల్లనా, కాకపోతే పళ్ళుతో కొరకాలా, లేకపోతే ఆ కర్ర మాత్రమే చాలా? ఆ కర్రే పర్వాలేదు. సరే. నువ్వా? నీ ఆకలి తీర్చుకోవడానికి నా బిడ్డే దొరికాడా? అది దాని గురించి నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. చీకు, నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పు వెళ్ళాలి కదా. ఈతి పక్షి వచ్చి నాకు చెప్పకపోతే పరిస్థితి ఏమై ఉండేది? అది నువ్వు చిన్నవాడివి చీకు, వాళ్ళలా కాదు నువ్వు. అది అర్థం చేసుకో, సరేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను. ఈసారికి నన్ను క్షమించండి నాన్నగారు. ఇక మీదట మీతో చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సరే అయితే నాతో పాటు రా, వెళ్దాం. ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి, సరేనా? ఎప్పటి నుంచో ఏనుగుపై ఎక్కాలని ఒక ఆశ, ఏనుగు అంబారీలో నేను ఊరిగిలాని ఆశ. ఎప్పటి నుంచో ఏనుగుపై ఎక్కాలని ఒక ఆశ, ఏనుగు అంబారీలో నేను ఊరిగిలాని ఆశ. ఆశ 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 ఏనుగు ఎక్కే ఆశ, ఆశ 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 ఊరిగాలని ఆశ. ఆశ 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 ఏనుగు ఎక్కే ఆశ, ఆశ 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 ఊరిగాలని ఆశ. తొండం ఊపతూ ఊపతూ తిరిగే ఏనుగు నేను చూసా, తొండం ఊపతూ ఊపతూ తిరిగే ఏనుగు నేను చూసా. ఏనుగు
ఏనుగుపై ఎక్కేసే పథకం కూడా వేసా ఏనుగుపై ఎక్కేసే పథకం కూడా వేసా పథకం కూడా వేసా ఆశ 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 ఏనుగు ఎక్కి ఆశ 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 ఊరిగాలని ఆశ 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 ఏనుగు ఎక్కి ఆశ 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 ఊరిగాలని ఆశ ఏనుగు దాగిరకెళదామంటే అనుమతి మాకు లేదే ఏనుగు దాగిరకెళదామంటే అనుమతి మాకు లేదే దానికి కళ్ళెం ఒకరోజు వేసే మావుతి నేనైపోతా దానికి కళ్ళెం ఒకరోజు వేసే మావుతి నేనైపోతా ఏనుగు ఎక్కేస్తాలే ఆశ 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 ఏనుగు ఎక్కి ఆశ 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 ఊరిగాలని ఆశ 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 ఏనుగు ఎక్కి ఆశ 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 ఊరిగాలని ఆశ ఎప్పటి నుంచో ఏనుగుపై ఎక్కాలని ఒక ఆశ ఏనుగు అంబారీలో నేను ఊరిగెలాని ఆశ ఎప్పటి నుంచో ఏనుగుపై ఎక్కాలని ఒక ఆశ ఏనుగు అంబారీలో నేను ఊరిగెలాని ఆశ 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 ఏనుగు ఎక్కి ఆశ 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 ఊరిగాలని ఆశ 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 ఏనుగు ఎక్కి ఆశ 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 ఊరిగాలని ఆశ